ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది పెత్తందారుల ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వము. ఆంధ్రప్రదేశ్లో పేదలందరూ సంతోషంగా జీవిస్తున్నారు అని అంటున్నారు. మీరు ఎలా ఉన్నారన్నా? మేము వ్యక్తిగతంగా బాగున్నాము. ఈ ప్రభుత్వ పరంగా మాత్రము ఎటువంటి పరిస్థితి బాగాలేదని సమాజంలో అందరికీ అర్థమవుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి పుట్టిందే పెత్తందారుల కుటుంబంలో, ఫ్యాక్షనిస్టు కుటుంబంలో. ఆయన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించడం మన అందరికీ తెలుసు. దాదాపు 23 సిబిఐ ఈడీ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి దేశంలో ఎవరూ లేరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎందరో ముఖ్యమంత్రులు అయినారు. ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా ఏమి ఒక పేపర్ కానీ, ఒక ఛానల్ కానీ, ఒక సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ, ఒక పవర్ ప్రాజెక్టులు కానీ ఏమీ లేవు. ఎందరో ముఖ్యమంత్రి కొడుకులు ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కొడుకే ఎందుకు ఇవి ఉన్నాయి? అవినీతికి పాల్పడినాడు కాబట్టి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాదాపు 43,000 కోట్ల రూపాయలు దోచుకున్నట్టు మనకు సిబిఐ ఈడీ కేసుల ద్వారా నిర్ధారణ అయింది. ఆ కేసులన్నీ కూడా నీకు కోర్టులో జరగడం మనమందరం చూస్తున్నాం. అటువంటి వ్యక్తి పెత్తందారుడు అనేదానికి పూర్తి అతని వెనకలు ఉండేటువంటి ఈ సంపదే అతని పెత్తందారితనానికి నిదర్శనం. ఇప్పుడు మేము మంచి మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నాము, మళ్ళీ మేమే ముఖ్యమంత్రి అవుతాము అంటున్నారు. దీనిపై నీ అభిప్రాయం అన్నా? పరిపాలన అంటే సంక్షేమం పేరు చేసి చెప్పి అప్పులు చేసి ఏదో కొందరికి 5,000 10,000 వేసి మిగతాది దోచుకో తినడము దాని పరిపాలన అన్నారు. అది ఒక ముఖ్యమంత్రి ఆఫీసులో ఒక అటెండర్ కూడా బటన్ నొక్కేది చేయగలుగుతాడు. పరిపాలన అంటే రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి ప్రజలందరికీ కూడా. విద్య, వైద్యము, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, రోడ్లు, ఇటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే దాన్ని పరిపాలన అంటారు. కొందరికి మాత్రము 5-10,000 వేసి అప్పులు చేసి దాని సంక్షేమం అంటే దాన్ని ఎవరు కూడా ప్రజలు హర్షించరు. అందరూ కూడా ప్రజలు ఈరోజు దీన్ని తిరస్కరించే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు 2024లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందంటావు? ఈ రాష్ట్రానికి బాగుపడాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మనందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుపడాలంటే, భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినాం. ఎక్కడ చూసినా అని దౌర్జన్యాలు, దోపిడీలు, ఏమి అత్యాచారాలు, ఇవి తప్ప ఆయన సాధించింది ఏమీ లేదు. ఒక కక్ష సాధింపు చర్యలలో భాగంగా నీకు ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టి విధ్వంస పాలన ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి మనకు అవసరమా? ఇటువంటి రైతులను కానీ, కార్మికులను కానీ, నిరుద్యోగులను కానీ, ఉద్యోగస్తులను కానీ ఏ రంగాన్ని ఆయన బాగుపరిచినాడో చెప్పమనండి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఈ రోజుకు ఏమే కానీ అటువంటి ప్రయత్నం చేయలే. నిరుద్యోగులను మోసం చేసినాడు. రైతులకు నీకు అన్నీ కూడా వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పిస్తానన్నాడు. 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ తిన్నాడు. చేశాడా? లేదు. మళ్ళా వాళ్ళకు మోటార్లకు మీటర్లు పెట్టి వాళ్ళ మేడకు ఉరితాడు బిగిస్తున్నాడు. అలాగే కార్మికులకు ఇసుక అందనంత రేటుకు తీసుకెళ్లాడు. ఆ రోజు చంద్రబాబు గారు ఉచిత ఇసుక విధానాన్ని అంటే దాన్ని ఎన్నో విమర్శలు చేశారు, అవినీతి అన్నారు. ఈరోజు ఒక ట్రాక్టర్ 7,000 రూపాయలకు అమ్ముతా అంటే అవినీతి జరగడం లేదా? కార్మికులు అసలు ఆ ఇసుక వలన భవన కార్మికులు అందరూ కూడా రోడ్డు పాలైనారు. ఇంకొకటి ఈ మన ఉచిత మద్య నిషేధం అన్నాడు. మద్య నిషేధం అని చెప్పేసి నాసిరకం మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. మళ్ళీ దాని రేటు ఎక్కువగా పెంచి దాన్ని దోపిడీ చేస్తున్నాడు, జనాల జోబులు కొలగొడుతున్నాడు. ఇవన్నీ కూడా ఎవరు తెలియదని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సమయం కోసము అతనికి బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉండరు ప్రజలు. ఖచ్చితంగా చంద్రబాబు గారు 100కి 150% ముఖ్యమంత్రి అవుతాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి 10-15 సీట్ల కంటే ఎక్కువ వచ్చే ప్రసక్తి లేదు.